హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈ మధ్యనే తెలుగు థియేట్రికల్గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ని తెచ్చుకుని ప్రజెంట్ ఓటీటీలోకి వచ్చినాక చాలా పేజెస్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ పాజిటివ్గా ప్రమోట్ చేస్తున్నారు. అదే నవీన్ చంద్ర హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 11. నాకు మూవీ ట్రైలర్ ఓకే అనిపించింది. థియేటర్లో అబోవ్ యావరేజ్గా క్లోజ్ అయ్యి ఓటీటీలో ఎందుకు అందరూ పొగుడుతున్నారా అని ఈ మూవీని ఈరోజు చూడడం జరిగింది. మూవీ ప్లాట్ విషయానికి వస్తే వైజాగ్లో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కిల్లింగ్స్ మీద ఇంట్రాగేషన్ చేస్తున్న ఆఫీసర్కి యాక్సిడెంట్ అవడం వల్ల అదే సిటీలో సక్సెస్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న నవీన్ చంద్రకి ఈ సీరియల్ కిల్లింగ్ కేసుని ఇస్తారు. ఒక్క క్లూ కూడా దొరకకుండా సీరియల్ కిల్లింగ్స్ చేస్తున్న హంతకుడిని హీరో ఎలా పట్టుకున్నాడు, కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మనం మూవీలో చూస్తాం. ఇదే కాన్సెప్ట్తో మనం ఆల్రెడీ చాలా మూవీస్ చూసాం. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ ట్విస్ట్ కానీ చాలా కొత్తగా అండ్ ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాయి. ఇంకా ఇన్డెప్త్ రివ్యూ అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయిన 30 minutesకి నేను ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే అసలు స్టోరీ, స్క్రీన్ ప్లే అస్సలు ఇంట్రెస్టింగ్గా వెళ్ళదు. అసలు తలా తోక లేకుండా లాజిక్లెస్ సీన్స్గా ఉంటాయి. మనం ఏం అర్థం కాదు. అసలు మనమే ఈజీగా కనిపెట్టేస్తున్నాం ఏంట్రా ఈ సీన్ ఇలా తీశారని. చాలామంది ఓటీటీలో చూసేవారు బోర్ ఫీల్ అయ్యి ఫస్ట్ 40 minutesకి ఆపేస్తారేమో. మరి అలా ఆపేస్తే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిన 30 minutesకి ఇంకో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్తో పోలీసులకి క్రూషియల్ క్లూ ఒకటి దొరుకుతుంది. ఇంకా చూసే మనకు కూడా అమ్మయ్యా ఇంకనైనా మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుండు అని ఊపిరి పీల్చుకొని చూస్తాం. కానీ అక్కడ నుంచి మూవీని రైట్ ట్రాక్లో పెట్టి స్ట్రాంగ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో, థ్రిల్లింగ్ ట్విస్ట్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు అసలు మూవీని. మనం ఫస్ట్ 30 minutesలో చిరాకు పడిన లాజిక్లెస్ సీన్స్కి కూడా సమాధానం దొరుకుతుంది. అందుకే ఫస్ట్ 30 minutes కూడా మూవీకి చాలా ఇంపార్టెంట్. కాకపోతే స్టోరీ తెలియకపోవడం వల్ల మనకి ఎక్కదంతే. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్స్తో మూవీ చాలా బాగా తీశారు. ఇంకా నవీన్ చంద్ర పెర్ఫార్మెన్స్ మనం కొత్తగా చెప్పుకోకర్లేదు. బట్ ఈ మూవీలో అతనికి పెర్ఫార్మెన్స్ వైజ్గా స్పెషల్ అనే చెప్పాలి. మూవీలో ప్రతి యాక్టర్ వాళ్ళ క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే వేరే లాంగ్వేజెస్ మూవీస్ని మనం అడాప్ట్ చేసుకుని హిట్ చేస్తున్నాం అబవ్ యావరేజ్గా ఉన్నా కూడా. కానీ మన తెలుగు మూవీస్ని మనం మర్చిపోకూడదు. ఇదే మూవీ తమిళ్, కన్నడ ఆర్ ఎస్పెషల్లీ మలయాళంలో రిలీజ్ అయితే మాత్రం మన తెలుగు వాళ్ళు ఆ మూవీకి 100 crores వచ్చేదాకా నిద్రపోరు. అలాంటిది మన తెలుగులో ఇలాంటి మంచి సస్పెన్స్ ఎమోషన్ థ్రిల్లర్ ఒకటి రిలీజ్ అయింది. ఓటీటీ కూడా స్ట్రీమ్ అవుతుందని కూడా చాలామందికి తెలియదు. మూవీ చాలా బాగుంది. కంపల్సరీగా థ్రిల్లర్ ఫ్యాన్స్కి అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. దట్స్ ద రివ్యూ గైస్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.